69 లో మీకు కనిపించిన స్పార్క్ ఏంటి? అంటే సినిమాకి వేరియేషన్స్ అప్పుడే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక లారీ డ్రైవర్ ఒక పక్క, నారి నడుము నారి ఒక పక్క, ఇట్లా రకరకాల సినిమాలు చేస్తూ అంటే ఒక ట్రెండ్ సెట్ చేయడం. అంటే ఫస్ట్ అసలు చలనచిత్ర పరిశ్రమలో, ఈ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది ముందుగా నాకు జన్మనిచ్చే నన్ను అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన యుగపురుషుడు. అలాగే విశ్వానికే నటన ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడైన నందమూరి తారక రామారావు గారు. ఆయన నాకు ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఇటువంటి వాటిల్లో అప్పుడు ఏదో ఒకటి కొత్తదనం మొదటి నుంచి కూడా ఆయన మంచి పండు వయసులో ఉన్నప్పుడు రాజు పేద డీ గ్లామరైజ్ క్యారెక్టర్ చేయడం, అదే ఇన్స్పిరేషన్ తో నేను భైరవ దీపంలో మని కురుపి వేషం చేయడం, అంతకంటే ఘోరం అసలు. అందులో అయినా కొంచెం నీట్ గా, ఇందులో అయితే అసలు టోటల్ గా హంచ్ ప్యాక్, ఒక కన్ను మూతపడిపోయి పళ్ళు బయటకు ఉండి, అంటే అట్లా చేయడం ధైర్య సాహసాలు ఇచ్చింది ఆయనే నాకు. అటువంటిప్పుడు ఎప్పుడు కొత్తదనం ప్రజలు కోరుకుంటూ ఉంటారు, డెఫినెట్ గా వాళ్ళు ఉంటుంది. కానీ ఏంటన్నదే అది మనం ఎక్స్ప్లోర్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి ఒక సర్వే, అంటే మనం ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంతవరకు చేసింది ఏంటి, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఒక అదే యాక్టింగ్ అంటే నేను చెప్తుంటాను, అరవడమో లేకపోతే ఏడవడమో, ఒకరిని ఆనందపరచడానికి విసిరే నవ్వు కాదు. యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి, ఆ పాత్రలోకి అనుభవాలు మనకు తెలియదు. ఆత్మలోకి మనం వెళ్ళడం యాక్టింగ్ అంటే. సో అటువంటిది చేద్దాం, కొత్తగా చేద్దాం. అలాగే కృష్ణప్రసాద్ గారు, మన ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన వెనకుండి సారథిగా ఈ చిత్రానికి వెన్నెముకై కృష్ణప్రసాద్ గారిని ప్రోత్సహించడం. నిర్మాత ఎవరన్నది కాదు, మంచి ఆలోచనతో వచ్చిన ఎవరైనా సరే వాడిని మనం ప్రోత్సహించాలి. కొత్తదాన్ని మనం ప్రజలు ఇవ్వాలి. మేము ఎప్పుడు ఒక నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం, అంటే ఎవ్రీడే ఒక కమోడిటీ. సో అది మనం ఇస్తూ ఉండాలి. మన తెలుగు ప్రజల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కొత్తదాన్ని ఆదరిస్తారు. మొదటి నుంచి చెప్పుకొచ్చాను, నాన్నగారు మంచి పండు వయసు ఆయన భీష్ముడు పాత్ర వేయడం ఏంటి, అటువంటి ఎన్నెన్నో సాహసాలు చేసి ప్రజల మన్నలను పొందారు ఆయన. అంటే ఆయన ఒక 10-15 సంవత్సరాల ముందు ఆలోచించేవారు. ఆయన ఒక రకంగా నిర్మాతలు కూడా ఏదైనా సినిమాకు యావరేజ్ గా దాటితే కూడా ఆయన చెప్పేవారు, సలహా ఇచ్చేవారు. ఏమండి ఈ నెగిటివ్ ఎప్పుడు తాకట్టు పెట్టద్దు మీరు ఎక్కడ కూడా, ఇది ఎప్పటికైనా బంగారు గుడ్లు పెట్టే బాతు, దట్ ఇస్ ఎన్టీఆర్ అనేవారు ఆయన. అంటే ఆయనకు ఒక నిర్మాత బాగుండాలి, రేపు అది ఏంటి ఎవరు నిర్మాత వచ్చినా కూడా. సో అలా ఒక మంచి సినిమా చేస్తున్నాం అన్న ఒక సంతోషం. అలాగే నాన్నగారు సినిమాలు చూస్తూ పెరిగాను. సో నా కొట్టిన పిండి ఈ పాత్రలన్నీ, శ్రీకృష్ణదేవరాయలు అయితేనేమి, ఆ నాన్నగారు చేశారు 2 సినిమాలు. ఒకటేమో నాన్నగారు మన కిరణేశ్వరరావు కలిసి తలాన రామకృష్ణ. సో అవన్నీ ఎప్పుడు అవే చూస్తుంటాను, పాత సినిమాలు. అట్లోంచి మళ్ళీ కొత్తదనం వైపు కూడా నేను కూడా 25 సంవత్సరాలు కొన్ని సాహసించి చెప్పేస్తుంటా క్యారెక్టర్. మా డైరెక్టర్లు కూడా బాబు చాలా ఇక తొలతిద్దాం ముందు, ఇది లేకపోతే ఎంతో ముందుగా ఆలోచిస్తున్నారు మీరు వద్దని. సో అలా నా ఇన్స్పిరేషన్, ఆ ధైర్యంతో మంచి సినిమాని మనం చేయబోతున్నాం. అంటే చాలా మంది అప్పటికంటే కూడా ముందు ఆలోచన చేసాం, ముందు జనరేషన్స్ ని. ఫార్వర్డ్ థింకింగ్. ఎవరు రేపు చూస్తారు, రిలీజ్ అయితే సినిమాని ఎలా ఆదరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 2 జనరేషన్స్ కనెక్ట్ అయిపోయాను నేను. అది సినిమాల ద్వారా కానివ్వండి, లేకపోతే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి, అలా 2 జనరేషన్స్. అంటే నా కొడుకే కాదు, నా మనవాళ్లతో కూడా నేను కనెక్ట్ అయిపోయాను. సో వాళ్ళకి ఇది కరెక్ట్ యాప్ట్ పిక్చర్ బాలకృష్ణది ఈ సినిమా. అన్ని సినిమాలు పిల్లలు కూడా చూస్తున్నారు, డైలాగులు చెప్తున్నారు. ఏది మా డాకు మహారాజు కానివ్వండి, లేకపోతే మా నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, లేకపోతే అఖండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి గాని. అటువంటిది మరి మెయిన్ గా ఒక సింగతి శ్రీనివాసరావు అంత ముందు చేసిన సినిమాలు, ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ నాకు ముందుగా ఆయన మీద ఒక నమ్మకం. ఇప్పుడు బాపు గారి డైరెక్షన్ నేను శ్రీరామరాజ్యం చేసినట్టే. ఎందుకంటే బాపు గారు లేకపోతే సినిమాని చేసి ఉండేవాడిని కాదు. అలాగే ఇప్పుడు సింగతి శ్రీనివాసరావు ఆయన చేసిన సినిమాలు, రకరకాల సినిమాలు, అవన్నీ నెమరేసుకుని బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది.
చాలా బాగుంటుందో మంచి సినిమాని మనం ఇవ్వబోతున్నాం. ఇప్పుడు అంటాను, ఇప్పుడు చాలా మంది పద్మభూషణ్ వస్తే మీకు కొంచెం లేట్ గా ఇచ్చారనుకుంటా, అంటే కాదు కరెక్ట్ టైంకి వచ్చింది నాకంటే. ఎందుకంటే మళ్ళీ ఒక మామూలు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఉంటారు మన ఇండస్ట్రీలో, అది ఆ పదం మన వంట పట్టదు. లేదు, సినిమాలు ఇచ్చాం, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం, ఆ తర్వాత ఆహా అన్స్టాపబుల్ నంబర్ 1 ప్రోగ్రామ్ గా నిలిచింది మన దేశంలోనే. మనకి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు మనం సేవలు అందించడం, ఇవన్నీ కూడా చూసుకుంటే అప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాదు ఇదివరకు ఏదైనా ఇటువంటిది చుట్టే సరే ర్యాప్ట్ అంతే. ఇప్పుడు ఇందాక అన్నారు మాటల్లో కాకతాళీయమో యాదృచ్ఛికమోనని. సో అలా సినిమా కూడా ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు రేపు చూస్తారు జనం ఎలా దీనికి ఎలా అంటే అందరూ ఆల్ ఏజ్ ఒక ఏజ్ బ్యాక్. ఇప్పుడు దేనికి, ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాకి గుండెకాయ శ్రీకృష్ణదేవరాయలు ఆ పాత్రే మెయిన్ కాన్సెప్ట్ లో ఆ పాత్రను ఎన్నుకోవడం. ఇప్పుడు చాలా మంది ఈ సినిమాని అంటే ఫ్యూచరిస్టిక్, ఇది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అట చాలా మంది ట్రై చేశారు. హిందీలో ఒక పిక్చర్ ముహూర్తం కూడా చేశారు సినిమా, ఇటువంటి సినిమా దాన్ని షెల్ఫ్ చేసేసారు, తీయలేదు. అలా త్వరత వచ్చిన సినిమాలు ఏవి కూడా ఇది మన సినిమా సక్సెస్ అయినట్టు ఏది సక్సెస్ కాదు సినిమా. ఎందుకంటే మనకి ఆ జనం అంటే మనకి ఈ శ్రీకృష్ణదేవరాయల పాత్రని అంత అద్భుతంగా అప్పుడు నాన్నగారు కానివ్వండి, అదే నాన్నగారే మీరు ఎంత అందంగా ఉన్నారండి, అసలు ఎంత ముద్దొచ్చేస్తున్నారు అసలు. దాంట్లో అదే తెల్ల రామకృష్ణ కానివ్వండి. వెరీ నైస్. సో భాష మెయిన్ గా పిల్లలకి ఇప్పుడు తింటోంది మేకతోక మేకతోక ఇట్లాంటి భాష మీద కూడా ఇప్పుడు ఎలా అంటే మన భాష మీద ఇంట్రెస్ట్ పుట్టిస్తాం కలిగిస్తాం అంటే అట్లా అని కాదు నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు అన్ని డైలాగులు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు. అట్ట కాకుండా బాగా ఇంకా దానికి యాప్ట్ గా అంటే నేను అనేది విజువల్స్ గా ఒక కాన్సెప్ట్ గా కూడా ఇప్పుడు యూత్ కి అంటే ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇది మామూలుగా టీవీలో చూసిన వాళ్ళని కాకుండా, లేకపోతే ఈ ఓటీటీలో చూసిన వాళ్ళని కాకుండా, ఓటీటీ లేదు టీవీలో, అలాగే ఇప్పుడు రేపు పెద్ద సినిమా చూస్తారు April 4th ఎలా ఉంటుందో బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇళయరాజా గారి సంగీతం ఇందులో, అండ్ దీంట్లో చేసిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ ముంబై నుంచి అప్పట్లో అదేంటి అమరేష్ పూరి గారు, టీను ఆనంద్ గారిని తీసుకొచ్చారు. అలాగే ఏదో బాబుమోహన్ గారు ఉన్నారు, దాంట్లో ఇంకా చలపతిరావు గారు ఉన్నారు, అన్నపూర్ణమ్మ గారు, మోహిని హీరోయిన్. అప్పుడు పుస్తకం తెచ్చుకుని చదువుకుంటుండేది. ఏంటమ్మా పుస్తకం తెచ్చి చదువుకుంటున్నా అంటే ఎగ్జామ్ ఏది ఇప్పుడు 11th మెట్రిక్ అనుకుంటా, +1. అలా తరుణ్ ఉన్నారు, చిన్న పిల్లాడు, రాశి, చిన్న పిల్లల వాళ్ళు, చాలా మంది నటీనటులు. అండ్ సంగీతం ఇళయరాజా గారి సంగీతం మాస్టర్ ఇళయరాజా గారు. అలాగే ఈ సెంచరీలు కొట్టి పిక్చర్ ట్రైలర్లు కూడా పెట్టడం ముందే అదే సార్ పాటకి మీరే నిర్వచనం కట్టే మనకి మంచి క్లాస్ సాంగ్, చాలా మంచి పాట, అన్ని అద్భుతమైన పాటలు, పద్యాలు, జానవులే వరవీణవులే జిక్కి గారి చేత పాటించటం అప్పుడు. అలాగే అయ్యాన్ని పాత సినిమాలు ఆయన గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే నాన్నగారు రాజేశ్వరరావు చేసే రామకృష్ణ అయితేనేమి, మహామంత్రి తిమ్మరసు, అవన్నీ చూస్తూ పెరిగాం. కాబట్టి నేను చెప్పిన ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు అంతే ఆ పాత్ర ఆవహిస్తుంది అంతే. అది పర్సనాలిటీలో నుంచి కూడా చూస్తుంటారు తేడా. రెండింటికి కృష్ణదేవరాయలకి మామూలు కృష్ణకుమార్ పాత్రకి ఉన్న పర్సనాలిటీలో కూడా తేడా వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్, అది నాకు తెలియదు. అది ఆ పాత్రల్లోకి వెళ్ళాకే ఆ పాత్ర మనం చేస్తుంది నన్ను అంతే. ఒక నేలకొండ బలభంగ కేసులు అయితేనేమి, లేకపోతే ఓ డాకు మహారాజ్ అయితేనేమి. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇప్పుడు? అంటే 30 ఏళ్ల తర్వాత April 4th ఇది రీరిలీజ్ అవుతోంది. ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంట. ప్రీ రిలీజ్ కాదు, ఇది నాట్ రీ రిలీజ్, ఇట్స్ ప్రీ రిలీజ్. చిరస్థాయిగా మన చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల పేర్లు చెప్పుకుంటాం మొదటి నుంచి. మాయాబజారనో, లేకపోతే మన నాన్నగారి సీతారామ కళ్యాణం, లేకపోతే శ్రీకృష్ణ పాండవ్యం, అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా కోవలో నిలిచిపోయే సినిమా ఆదిత్య 369. దీని సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది, మొదలు పెట్టేస్తాం. ఇంకా మొదలు పెడితే అంతే
నాకేంటంటే ఒకసారి మొదలుపెట్టేసి కృష్ణప్రసాద్ గారు కూడా ఆయన్ని ముఖ్యంగా మెచ్చుకోవాలి. ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చి అసలు కాన్సెప్ట్ రావడం, ఒక సినిమా అంతకుముందు నిర్మాత అంతే ఆయన. శ్రీదేవి మూవీస్, అనిత శ్రీమతి అనిత గారు ప్రెజెన్స్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రెజెన్స్, ఆవిడ నిర్మాత. స్టేట్ బ్యాంక్ అది ఎంత ధైర్య సాధనలు అసలు, అంత అద్భుతమైన సింగీత శ్రీనివాసరావు. ఇప్పటికీ చూశారుగా 94 ఏళ్ళు ఎలా మాట్లాడుతున్నాను ఆయన. నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు, ఏంటి బాబు ఎప్పుడు మొదలుపెడుతున్నా పార్ట్ 2 రెడీ డైరెక్ట్ చేసేయాలి అని. అండ్ ఈజ్ అప్డేటెడ్, వాటికి టెక్నిక్ అన్నిటికి కూడా ఈజ్ అప్డేటెడ్. వాటికి హ్యాట్స్ ఆఫ్. మొదలు పెట్టాలి తొందరగా, ఉంది కథ రెడీ. నేను ఆయన కూర్చొని అన్ని ఫైనలైజ్ చేసుకున్నాను. కానీ ఒక రాత్రిలో రెడీ చేసాం సబ్జెక్ట్ పార్ట్ 2. ఒక రాత్రికల్లా సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది, అంతా రెడీగా ఉంది. అది ఇంకా ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఇప్పుడు చాలా నిజంగా వీళ్ళు మెచ్చుకోవాలి. ప్రసాద్ ఫిల్మ్ క్రాఫ్ట్స్ వాళ్ళని, కార్పొరేషన్ చాలా మంది నిద్రాహారాలు మాని ఒక మంచి సినిమా చేస్తున్నారు టీం అన్నా. అసలు వాళ్ళు ఒక 300 పైన, సుమారుగా 300-350 మంది అందరు వాళ్ళు ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం మనం, చిరస్థాయిగా దీన్ని ఎలాగైనా నిలబెట్టాలి ఈ సినిమాని. చలనచిత్ర కేవలం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, భారత చలనచిత్ర పరిశ్రమ దీన్ని నిలబెట్టాలని అర్నిషన్ కష్టపడి ఒకే ఒక ప్రింట్ దొరికింది. అప్పుడు ఇదంతా లేదు, డిజిటలైజ్ చేయడం. తర్వాత 2006లోనో 2008లోనో వచ్చింది అప్పుడు అది. అప్పుడు మేము గ్రాఫిక్స్ అలా వాడలేదు, యూమాటిక్ టెక్నిక్ వాడాం. చాలా కొత్త అసలు ఇప్పుడు వాళ్ళకి నేర్చుకోవాలి, ఖర్చు చాలా తగ్గించుకోవాలి సినిమా అన్నది. నిజంగా మనం వాడిన టెక్నిక్ ముందు గ్లాసు పెట్టి కబీర్లాలు, దానికేమో మ్యాట్ పెయింటింగ్ కాకుండా మళ్ళీ బుక్స్ లోంచి ఫోటోగ్రాఫ్స్ అన్ని కట్ చేసి అవన్నీ అంటించి మళ్ళీ దానికి మినియేచర్స్ ఇవన్నీ రోజు 2 షాట్లు తీసేవాళ్ళం. టాక్ డిస్మాంటిల్ చేసేసి అప్పుడు క్లోజ్అప్స్, మిడ్ షాట్స్ తీసుకునేవాళ్ళం. చాలా అంటే చాలా 3 కెమెరామెన్లు దీనికి, శ్రీరామ్ గారు, అలాగే మన విఎస్ఆర్ స్వామి గారు. అందుకే ఆ తేడా కనపడుతుంది మనకి. అంటే కన్వెన్షనల్ ఫోటోగ్రఫీ, దాని తర్వాత లేటెస్ట్ బౌన్స్ ఫోటోగ్రఫీ ఏదైతే శ్రీరాము, పిసి శ్రీరాము, లేకపోతే కబీర్లాల్ గారు వాడారు, అద్భుతం. సో 4th ఏప్రిల్ అందరినీ ఒకసారి మరోసారి మీ పిల్లలతో అందరితో వచ్చి చూడాలని మీరే చెప్పాలి అందరికి, బికాజ్ యు ఆర్ మీరే భుజం మీద కాన్ఫిడెన్స్ నాకు. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో చేసాం, అది నేను చెప్పినట్టు చిరస్థాయిగా ఉండిపోయే సినిమా ఇది ఖచ్చితంగా. ఇక ఇక్కడి నుంచి ఇక ఈ సినిమా చూస్తానే ఉంటారు, జనరేషన్స్ టు జనరేషన్స్, వచ్చే జనరేషన్స్ టు జనరేషన్స్, నిర్విరామంగా ఫర్ ఎవర్. అంతే చాలా ఎంతో కష్టపడ్డారు. అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. టు రిస్టోర్ ద ఫిల్మ్, రిస్టోర్ చేయడం అనేది మేము చాలా కష్టమైన, దీంతో క్రాఫ్ట్స్ తో కూడుకున్న. అవును కదా, 3 నెలల నుంచి దానికే వర్క్ చేస్తున్నారు. 8 months నుంచి. ఐఎమ్ సారీ సార్. సో 8 నెలల నుంచి చేశారంటే ఇట్స్ రియలీ గ్రేట్. మళ్ళీ ఇది తెలియదండి, రీబార్న్ అన్నట్టు చెప్పాలంటే ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు కొంతమంది చూశారు కానీ ఎవడు చేసినా కూడా ఎవడు అది కాల అనుకున్నంత వరకే, అంతేగాని ఏది జరగల ప్రాక్టికల్ గా. ఇక ఈ సినిమా ఇవాళ మాట్లాడుకుంటారు మొత్తం మన ఇండియన్ ఫిల్మ్ కమ్యూనిటీ మొత్తం కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది రిలీజ్ అయ్యాక సినిమా గురించి. ఖచ్చితంగా నో డౌట్ అబౌట్ తెలుగు వాళ్ళ గొప్పతనం, మన వాళ్ళ తెలుగు వాళ్ళ ముందు చూపు. ఖచ్చితంగా ఫార్వర్డ్ థింకింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఎ ప్లెజర్ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. అందరు కూడా నా విశ్వావసు సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికి. ఉగాది థ్యాంక్ యూ సో మచ్. అంటే ఉగాది అంటే ఉరకలు వేసే ఉత్సాహం, ఉగాది అంటే ఉప్పెనలో ఉప్పొంగే ఒక కవిత్వం. అలాగే అందరు కూడా భగవంతుడు అష్టైశ్వర్య సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, శ్రీ సంపదలు, ఆయుర ఆరోగ్యాలు, సంపూర్ణ ఆయుష్, నవగ్రహాల అనుకూల్యం ప్రసాదించాలని మనం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అనిల్ గారు మాట్లాడుతా అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ వేదిక ద్వారా